రా ఎన్టీఆర్ సాయి స్వరూప్ తాజ్ హోటల్లో తిరుపతిలో అనుకున్న టైంకి అనుకున్నట్టుగా ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశాడు. 100 కోట్ల రూపాయలతో ఊరువాడ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి. అసలు సాయి రూప్ మనసులో ఉన్నదేంటి? ఈ ఊరువాడ కార్యక్రమం ఎందుకు చేపట్టాలనుకున్నాడు? అసలు ఇవన్నీ ఎన్టీఆర్ ని కలవడానికా, లేదంటే మనోడు స్వచ్ఛందంగా ఎన్టీఆర్ కోసం చేస్తుందా? వివరాలు పూర్తిగా తెలియాలంటే మాత్రం వీడియోకి ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవ్యూస్ టీవీ. రా ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు సాయి రూప్ ఇంటెన్షన్స్ మాత్రం నాకు చాలా క్లియర్గా పాజిటివ్గానే అనిపిస్తున్నాయి ఫస్ట్ నుంచి. అండ్ మనోడు మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడే, అంటే ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్టే చెప్పాడు, నేను ఎన్టీఆర్ గారికి సంబంధించిన విషయంలో మన మీడియాతో ఏమైనా ఒకటి రెండు విషయాల్లో నేను నోరు జారుంటే మాత్రం నన్ను క్షమించండి అని. సో చాలా మందికి దీనికి ఆన్సర్ దొరికింది అనుకుంటా. ఎందుకంటే ఒకసారి మనం అవతల వైపు నుండి కూడా ఆలోచించాలి. అతనికి అసలు స్వచ్ఛందంగా నేను ఎన్టీఆర్ అభిమానిని అయ్యి ఇన్ని వేల మందిని గ్యాదర్ చేసి మేము ఇన్నాళ్ళు స్వచ్ఛందంగా చేస్తూ ఇంతమంది సపోర్ట్తో ఇంత ముందుకి దూసుకెళ్ళిపోతూ ఇంతమంది ప్రజల్లో మేము ఎన్టీఆర్ గారి గురించి ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తూ ఆయన మీద అభిమానంతో ఇంత సేవా కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే వారం రోజుల నుంచి నన్ను ఒక క్రిమినల్గా ఎక్స్పోజ్ చేస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మొత్తం కూడా. ఎందుకంటే విలేజెస్లో ఉంటారు నా పేరెంట్స్ కానీ నా గ్రాండ్ పేరెంట్స్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మొత్తం కూడా, అంటే మెయిన్ మీడియా మొత్తం కూడా నేనేదో 100 కోట్లు స్కామ్ చేసినట్టుగా చూపించేసరికి మా నాయనమ్మ సిక్ అయిపోయారు, ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు, మానసికంగా నేను చాలా నలిగిపోయాను, కానీ ఎక్కడా కూడా నేను బయట పడలేకపోయాను, ఎందుకంటే సానుభూతి కోసం చెప్తున్నాడేమో అని మళ్ళీ నా మీద బురద జల్లుతారనే ఉద్దేశంతో నేను అసలు ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వలేకపోయాను. మొన్న స్వామివారి దర్శనానికి వెళ్ళే హడావిడిలో మీడియా అతను వచ్చి మాట్లాడాడు. మాట్లాడిన క్రమంలో నేను ఒకటి రెండు విషయాలు, ఎందుకంటే నా ఏజ్ కూడా కన్సిడర్ చేయండి, నేనున్న టెన్షన్స్ కూడా కన్సిడర్ చేయండి, నా వయసు 27 సంవత్సరాలు, నేను వారం రోజుల నుంచి చాలా మానసికంగా నలిగిపోతున్నాను, అసలు ఏంటి ఇదంతా, నేనేదో ఆయన పేరు మీద ఆయన చెప్పిన ఒక్క మాటకి, జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్లు చెప్పిన ఒక చిన్న మాటకి ఇన్స్పైర్ అయ్యి నేను నా టీం ఇదంతా చేస్తుంటే మా సొంత డబ్బులు మా జాబులు రిస్క్ లో పడ్డాయి, ప్రాజెక్ట్స్ సరిగ్గా టైంకి సబ్మిట్ చేయలేకపోయాము, చిన్న చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి, అంత అంత డ్యామేజ్ జరుగుతున్నా సరే మేము మళ్ళీ కోలుకుని మేము మళ్ళీ అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఓ పక్క సేవా కార్యక్రమాలు చాలా అగ్రెసివ్గా చేసుకుంటూ మాకు తోచినంతలో ఇంత ఇదిగా చేస్తూ ఒక ఎన్జిఓ రిజిస్టర్ చేసి ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలి, మనం చేసే ఏ సేవా కార్యక్రమాలైనా ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలి, అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకొంచెం పెద్ద ఎత్తున చేయగలం మనం అని చెప్పి అతను చాలా క్లియర్గా ఒక ఒక పద్ధతిగా మాట్లాడాడు. అండ్ మీడియా అడిగే క్వశ్చన్స్ కూడా ఎలా ఉన్నాయంటే దండయాత్ర చేసినట్టుగా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ ఆ ఆన్సర్ వినాలి కదా, ఆన్సర్ వినే టైము ఆన్సర్ వినే గ్యాప్ కూడా లేకుండా ఇంకో ప్రశ్న అడగడం ఇంకో ప్రశ్న అడగడం, ప్రతిదీ హాఫే, అన్ని హాఫ్ ఆన్సర్స్లో కట్ చేయడం. ఇది ఇంటెన్షనల్గా చేస్తున్నారా లేదు అంటే టార్గెట్ చేసి ఇట్లా ఇది చేస్తున్నారా అర్థం కావట్లేదు. కానీ నిజానికి మాత్రం నాకు అతను అంటే ప్రతిదానికి కూడా అతను మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఇందాక నన్ను సరిగ్గా చెప్పనలేదు మీరు, నేను చెప్తున్నాను ఒక నిమిషం వినండి ప్లీజ్ అనే మోడ్లో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇదంతా మీరు ఎన్టీఆర్ గారిని కలవడానికి చేస్తున్నారా లేదంటే అసలు మీ ఇంటెన్షన్ ఏంటి అని అడిగిన దానికి సమాధానంగా, నాకు ఎన్టీఆర్ని కలవాలని కానీ ఆయనతో ఫోటోలు దిగాలని కానీ నా ఇంటెన్షన్ కాదు, 7 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా నేను ఆయన్ని కలవాలి, ఆయన కోసం నేను ఇది చేస్తున్నా అనట్లేదు. ఆయన ఇచ్చిన ఒక మాట, జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్లో ఆయన ఏదైతే చెప్పాడో, అభిమానులు తలెత్తుకునేలా పనిచేయండి, సేవా కార్యక్రమాలు చేసుకోండి, మంచి మంచి పేరు తెచ్చుకోండి, నాకు మంచి పేరు తీసుకురండి అని ఆయన చెప్పిన ఒక మాటకి పట్టుకుని మేము ఇంత దూరం ప్రయాణించాము, ఇన్స్పైర్ అయ్యాము, ఏ అభిమానులైనా ఇంతవరకే చేయాలి, ఒక ఒక పూట అన్నదానం మాత్రమే చేయాలి, ఒక బ్లడ్ బ్యాంక్ ఒక బ్లడ్ డొనేషన్ మాత్రమే చేయాలి, ఇలా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లిమిట్స్ ఏమైనా ఉన్నాయా, బియాండ్ ఆలోచించవచ్చు కదా. మేము పెద్దగా ఆలోచిస్తున్నాము, ఊరు వాడే కార్యక్రమాల్లో మేము గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పనిచేసాము, ఎన్టీఆర్ గారి పేరు మీద చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఇలాంటివి మేము ఎన్నో చేస్తున్నప్పుడు చాలా ఊర్లలో ఇంకా నీడీ పీపుల్ చాలామంది ఉన్నారు, అవసరార్థులు చాలామంది ఉన్నారు, శరణార్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొంచెం మంచి జరగాలి, మనకి గవర్నమెంట్కి వచ్చే ఎన్జిఓ ఫండ్స్ కానీ ఇవి కానీ కొంతవరకే రూరల్కి వెళ్తున్నాయి, మిగిలినవి కొంచెం వేరే వాటికి వెళ్తున్నాయి. సో పల్లె గ్రామాలు పల్లెటూర్ల అభివృద్ధి, పల్లెటూర్లలో అవసరం ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక మంచి ఫ్రూట్స్ అందుతాయి, అవి ఫుల్ఫిల్ చేస్తాయి వాళ్ళ అవసరాలని అని చెప్పేసి అతని ఇంటెన్షన్ చెప్పాడు క్లియర్గా. నాకు ఈ రోజుకి వచ్చి కూడా నాకు ఎన్టీఆర్ గారిని పర్సనల్గా కలిసి నేను ఏదో ఆయన దగ్గర మెప్పు పొందాలి, ఆయన నా భుజం మీద చేస్తే నేను ఫోటో దిగాలని నేను కోరుకోవట్లేదు. కానీ అలా కోరుకోవడానికి కారణం ఈ వారం నుండి జరిగిన సినారియోసే. నిజంగా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి లెటర్ రావడం కానీ, ఆ ఫ్యాన్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఒక రప్చర్ చేయడం కానీ, ఇంత పెద్ద ఇష్యూ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి కాబట్టి మీరు కావాలంటే నన్ను ఎన్టీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, నన్ను కల్పించండి, నేను ఆయన పేరు మీద చేస్తున్న సేవా కార్యక్రమాలు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఆయనకి ఇచ్చుకుంటాను,
ఇదంతా నా ప్లానింగ్, నా పద్ధతి అంతా చెప్పిన తర్వాత గూడా ఆయన "ఇవన్నీ వద్దు తమ్ముడు నువ్వు ఆపేసేయ్" అని అంటే మాత్రం గట్టిగా ఒక హగ్ ఇచ్చేసి, "నా పని నేను జూసుకుంటాను." హగ్ ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడలేదు అని అనుకుంటే షేక్ హ్యాండ్ ఇస్తాను. లేదంటే సెల్యూట్ కొట్టి నేను అక్కడి నుండి ఎళ్ళిపోతాను. ఇవన్నీ ఉన్న పళంగా వదిలేస్తాను. మా జాబ్స్ మేము జేసుకుంటాం. మా వ్యాపారాలు మేము జేసుకుంటాము. ఇంతకన్నా మేమేం చెప్పలేము మీకు. ఎందుకంటే మేము ఇంత క్లియర్‌గా ఉండి మేము ఎక్కడికైనా సరే ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. వాళ్ళందరూ కూడా నన్ను ఎంక్వైరీ జేసుకోవచ్చు. మా అకౌంట్స్ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. మా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో గూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. మా వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు. ఏ ఫండింగు లేదు. మేము కేవలం ఒక ఎన్‌జీఓ అనేది ఒక ఆర్గనైజ్డ్‌గా వెళ్తది. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం పెద్దగా చేయాలి. ఇంకొంచెం పెద్దగా ఏదైనా చేయగలం అన్న ఒక ఇంటెన్షన్‌తో చేస్తుంది ఇదంతా. అది 100,00,00,000 అనేది మేము టార్గెట్‌గా పెట్టుకున్నాము. అంత పెద్ద మొత్తానికి రీచ్ అవ్వాలని ఒక టార్గెట్‌గా పెట్టుకునే మేము చేశాం గానీ, ఇన్నాళ్ళు మేము చేసిందంతా గూడా మా సొంత డబ్బే. మా సొంత డబ్బులతో ఎంతకని చేయగలం? మా సొంత డబ్బులతోనే ఇంత చేసిన వాళ్ళం ఆర్గనైజ్డ్‌గా అంటే ఒక ఫారిన్ ఎన్ఆర్ఐసే గానీ, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీస్ రన్ చేస్తున్న వాళ్ళే గానీ, వాళ్ళు గానీ ఎన్టీఆర్ అభిమానులు చాలా మందున్నారు. చాలా వెల్ సెటిల్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి వాళ్ళేమన్నా స్పాన్సర్ చేస్తే, ఆ ఫండ్స్ మేము ఎన్టీఆర్ గారికి ఉపయోగపడేలాగా ఎన్‌జీఓని రిజిస్టర్ చేశాము. 2 రోజుల్లో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతది. సో, ఒక ఆర్గనైజ్డ్‌గా రన్ అవుతది. ఎన్టీఆర్ గారి అభిమాన సంఘాలన్నీ గూడా ఒక ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి అనే ఒక ఇంటెన్షన్‌తో మేము చదువుకున్నాం గాబట్టి, మేము ఒక ప్లాన్డ్‌గా, ఒక పద్ధతిగా ఆలోచించి చేస్తున్నాం ఏదైనా. అకౌంటబిలిటీగా ఉంటున్నాము. ప్రతీది గూడా, ప్రతి రూపాయి గూడా ప్రతీది గవర్నమెంట్‌కి లెక్క చెప్పాలి మేము. ప్రతీది మాకు ఆడిషన్స్ ఉంటాయి. ఏది గూడా పర్సనల్‌గా ఒక రూపాయి వాడడానికి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఎన్‌జీఓ రూల్స్. ఎన్‌జీఓ రన్ చేయాలంటే ఇవన్నీ బేసిక్ రూల్స్. సో, మేము అవన్నీ తెలుసుకున్నాం. చట్ట ప్రకారం నీట్‌గా చేయాలి. ఒక ఆర్గనైజ్డ్‌గా ఉండాలి అనే ఇంటెన్షన్‌తో మేము ఇవన్నీ జేస్తున్నాం గానీ అని చెప్పుకొచ్చాడు. తర్వాత ఇంకో ప్రశ్నకి సమాధానంగా గుడికి ఎళ్తాం గానీ దేవుడున్నాడో లేదో అనుమానంతో మనం ఎళ్లి కోరికలు కోరుకుని దండం పెట్టుకుంటాం కదా! ఉన్నాడు, ఉంటాడు అనే నమ్మకంతో ఎళ్లి దండం పెట్టుకొని మన కోరికలు చెప్పుకుంటాం. మన పనులు మనం జేసుకుంటాము. నా ఎనక ఎన్టీఆర్ ఉంటాడు అనే అనుకుంటున్నా నేను. లేదు ఉండడు అనుకుంటే మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా ఒక నమస్కారం పెట్టి నేను బయటకొచ్చేస్తాను. నాకు అవసరం లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ గూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేయని దానికి, ఏమీ లేని దానికి నా ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. ఊర్లలో అలా ఉండదు గదండీ! ఇప్పుడు మనం మెట్రోపాలిటన్ సిటీస్‌లో తిరుగుతాం. మనం అంతా ఎడ్యుకేటెడ్స్. కానీ మా గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ ఈ సోషల్ మీడియాకి వీటన్నిటికి చాలా దూరంగా పెరిగిన వ్యక్తులు వాళ్ళు. సో, వాళ్ళు భయపడిపోతున్నారు. ఏం జరుగుతుంది? వీడు ఏం జేస్తున్నాడా అని. సో, చివరికి నా పరిస్థితి అలా అయిపోయింది. ఇంకా మీరు గట్టిగా అడిగితే నాకు ఏడుపు గూడా వచ్చేస్తుంది. నా ఏజ్ 27 సార్. నేను ఎంతకని తీసుకుంటాను ప్రెషర్‌ని. ఒక ఆర్గనైజ్డ్‌గా, ఒక పద్ధతిగా చదువుకున్నాం గాబట్టి, ఒక పద్ధతిగా ఎళ్తున్నాము. కానీ ఇన్ని ఫేస్ చేయాల్సొస్తది. చాలా ఫేస్ చేశాము అక్కడక్కడ. కానీ ఇలాగా అసలు ఒక క్రిమినల్‌ని చూసినట్టు చూస్తున్నారు. అలా చూపిస్తున్నారు నన్ను మీడియాలో. అది నేను తీసుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. మంచి చేస్తే చివరికి నాకు దక్కిందిది. నాకు దక్కుతుందిది అని మాత్రం చాలా బాధగా ఉంది. అని చెప్పి చాలా ఎమోషన్ అయ్యాడు పాపం. నిజంగా చెప్తున్నాను. అంటే ఇదంతా ఇప్పుడు నేను చెప్పబోయేది నా పర్సనల్. ఇదంతా ఇందాక జరిగింది లైవ్ సెక్షన్‌లో. ఇప్పుడు నేను చెప్పబోయేది నా పర్సనల్. అతని ఇంటెన్షన్స్ అన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇతని దగ్గర సంథింగ్ అయితే జెన్యూనిటీ ఉంది. మాట్లాడడం అంటే ఇప్పుడు 20 ఏళ్ల కుర్రోడు ఒకలా మాట్లాడతాడు. 25 ఏళ్లోడు ఒకలా మాట్లాడతాడు. 30 ఏళ్లోడు ఒకలా మాట్లాడతాడు. 30 ఇయర్స్ ఏజ్ ఉన్నోడు ఒకలా మాట్లాడతాడు. 30 అబోవ్ 40, 50 ఇలాంటి వాళ్ళంతా ఒక్కొక్క మెచ్యూరిటీ వాళ్ళ అనుభవాలను బట్టి, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే కదా ఎక్స్‌పీరియన్స్ అంటే. సో, అతని ఏజ్ 27. ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడడం నేర్చుకుంటున్నాడు. మీడియాని బహుశా ఇంతకుముందు ఎక్కువగా ఫేస్ చేసి ఉండడు. ఏం మాట్లాడాలో తెలీదు. ఏదో ఫ్రెండ్స్ దగ్గర కొంచెం చిన్న చిన్న మాటలు మనం జారుతా ఉంటాం. మన హీరోల గురించి గానీ, మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అతని నంది ఏంటంటే, ఎన్టీఆర్ వద్దన్నా సరే నేను చేస్తాను అని అగ్రెసివ్‌గా అనడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఆ మాట అనడానికి కారణం, నాకు ఆయన్ని నేను అర్థం చేసుకుంటాడని ఒక నమ్మకంతో నేను ఆ మాట అంటున్నాను. నిజంగా ఆయన ఒకసారి కలిసి 1 అవర్‌లో నాకు 1 అవర్ టైమ్ ఇస్తే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రతీదీ పిన్ టు పిన్ చెప్తాను. అప్పటికి ఆయన వద్దన్నాడంటే మాత్రం ఓకే. నేను రాంగ్ అని చెప్పేసి నేను ఆగిపోతా అంటున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి ఏ ఫ్యాన్ అయినా సరే. ఏ ఫ్యాన్ అయినా సరే ఇప్పుడు పచ్చబొట్టేసుకుంటేనో, ఒక పెద్ద కటౌట్ కడితేనో లేదు ఒక శ్యామ్ లాంటి అభిమానులు చనిపోతే ఆ టైంకి వీడియో కాల్స్ చేయించి, నిజంగా ఇదంతా గూడా కొంతవరకే. ఇప్పుడు తర్వాత రెస్పాన్సిబిలిటీ అంతా మరి వీళ్ళు తీసుకున్నారు కదా! శ్యామ్ అనే వాళ్ళ చెల్లెలికి చదువుకి కానీ, పెళ్ళికి కానీ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మొత్తం వీళ్ళు తీసుకున్నారు గదా! నిజంగా రెస్పాన్సిబుల్‌గానే ఉన్నారు గదా! ఇప్పుడు ఒక వీడియో కాల్ మాట్లాడించిన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. మాట్లాడించాడు. తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి కొంత ఫండ్స్ ఎళ్ళాయి. తర్వాత కొంతమంది ఫ్యాన్స్ ఫండ్ రైజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. వాటిల్లో కొంత మిస్‌యూజ్ అయింది అని చెప్పి అంటున్నారు. అది సొంత ఇంట్లో వాళ్ళే చెప్తున్నారంట.
సో, ఇవన్నీ లేకుండా వీళ్ళు చాలా క్లియర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా వీళ్ళల్లో వీళ్ళే డబ్బులేసుకొని వీళ్ళైతే స్వచ్ఛందంగా జేస్తున్నారు గదా! ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతవరకు చదువుతా అంటే అంతవరకు చదివిస్తున్నారు. ఆ అమ్మాయికి పెళ్ళికి కావాల్సినవన్నీ వీళ్ళు ఏర్పాటు జేస్తా అంటున్నారు. అలా ఎంతోమంది ఉంటారు గదా అవసరానికి. ఇప్పుడు మీరేదో ఒక ఫోన్ కాల్ చేయించడం, లేదా ఒక హీరో ఆ పూటొచ్చి ఎళ్ళిపోవడం ఇలాంటియి అయితే కాదు గదా! లైఫ్ చాలా ఉంటది గదా! మిగిలిన వాళ్ళ లైఫ్ చూసుకోవాలి గదా! ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళకి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి గదా! ఒక ఫ్యాన్ ఈ రేంజ్‌లో ఇంత ఎక్స్‌టెండ్‌లో ఒక హీరోని అభిమానించి, ఆ హీరో కోసం ఒక 50,000 మందితో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు జేసి, ఇంత అగ్రెసివ్‌గా ఎళ్తున్నాడు. ఇంత రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నాడంటే, నిజంగా ఏ హీరో అయినా సరే చాలా ఆనందించాల్సిన విషయం. ఇది మాత్రం నిజంగా చాలా సీరియస్‌గా చెప్తున్నా నేను. ఎందుకంటే నేను ఇదంతా చెప్తుంది గూడా ఒక హీరో అభిమాని గాబట్టి, నేను ఈ పెయిన్ తీసుకుంటున్నా. అర్థం చేసుకోగలుగుతున్నాను నేను. ఎలా ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది. ఎందుకంటే కొద్దో గొప్పో చదువుకుని ఒక మిడ్ డ్రాప్ అయిపోయిన వాళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటది. కొంచెం డైలీ వర్క్స్ చేసుకొని వాళ్ళ అభిమానం చూపించే విధానం ఒకలా ఉంటది. వాళ్ళు మాట్లాడే విధానం ఒకలా ఉంటది. కొంచెం చదువుకొని ఒక ఆర్గనైజ్డ్‌గా ఒక పద్ధతిగా వెళ్ళే వాళ్ళ విధానం ఒకలా ఉంటది. ఇవన్నీ అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ఎళ్తే మాత్రం నష్టపోయేదైతే హీరోనే. ఎందుకు అంటే, ఇక్కడ హీరోనే సుప్రీం అని మాట్లాడుతున్నారు కొంతమంది. హీరో సుప్రీం అయ్యేదెప్పుడు? అభిమానుల భుజాల మీద మోస్తున్నంత కాలం హీరో సుప్రీం. అభిమానులు భుజాల మీద మోసినంత కాలం ఏ హీరో అయినా స్టార్ హీరో. ఆ హోదా అనుభవించేది, ఆ లగ్జరీనెస్ అనుభవించేది, ఆ పదవులు అనుభవించేది ఏ అభిమానులైనా సరే, వాళ్ళ భుజాల మీద కొన్ని కోట్ల మంది అభిమానులు వాళ్ళ భుజాల మీద మోస్తున్నంత సేపే ఆ హీరో, ఆ ఫేస్ అంతా నడిచేది. ఎప్పుడైతే అభిమానులు ఒక్కసారి మాకొద్దు అని పక్కకి జరిగిపోతారో, హీరో ఎక్కడుంటాడు? అలా అభిమానులు లేని హీరో ఎవరైనా ఉంటే నాకు చూపిచ్చండి. నేను వింటాను. నేను చూస్తాను. ఓకేనా? రియాలిటీ ఇది. అర్థం చేసుకొని క్లియర్‌గా అర్థం చేసుకొని, ఒకవేళ నిజంగా 'రా ఎన్టీఆర్' ఆ అధినేత 'సాయి రూప్' మీద గాని, వాళ్ళ టీమ్ మీద గాని, ఆ ఆర్గనైజేషన్ మీద గాని, నిజంగా ఎన్టీఆర్ గనక ఒక ఎంక్వైరీ చేయించి, అంత క్లియర్‌గా ఉంది అంటే, ఒకసారి పిలిపించి, మాట్లాడి, "ఏమ్మా ఏంటి? అసలెందుకు? ఏంటి?" అంటే, వాడు చిన్నప్పటి నుండి అభిమానంట అసలు. నిజంగా చెప్తున్నాను గదా! ఇప్పుడు మనందరం చాలామంది హీరోలకి అభిమానులుగా ఉంటాం. చిన్నప్పటి నుండే ఉంటాం మనం. ఎందుకంటే, మనకు ఆ ఇంప్రెషన్ పడిపోతది. ఆ ఇష్టం పడిపోతది. అది పోదు పోయేదాకా. మరి ఇంత ఇదిగా తెగేదాకా లాక్కుని మానసికంగా హింసించి, ఇయన్నీ ఈ పద్ధతులైతే కరెక్ట్ కాదనుకుంటున్నా నేను. ఇది అసలు నాకు తెలిసి ఏ హీరో ఫ్యాన్‌కి కూడా ఇలాంటి సిట్యుయేషన్ రాదు. ఎందుకంటే ఇంత అగ్రెసివ్‌గా ఎళ్ళిన దాఖలాలు లేవు. వెళ్ళినా కూడా రావు. పిలిపించి మాట్లాడతారు ఇమ్మీడియేట్‌గా. ఇవన్నీ ఇమ్మీడియేట్‌గా సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన విషయాలివి. 7 ఇయర్స్ నాట్ ఏ జోక్. 1 మంత్, 1 ఇయర్ చేసింది కాదిది. 7 ఇయర్స్ నుంచి ఉన్నాడు. పబ్లిక్‌లో తిరిగాడు. ఆ వెబ్‌సైట్‌లో పెడుతున్నాడు ప్రతీదీ. క్లియర్‌గానే మెయింటైన్ చేస్తున్నాడు. ఒక పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి, పిలిపించి మాట్లాడి, ఒకవేళ నిజంగా ఆయన ఎంక్వైరీలో గనక ఏదైనా బయటపడినా, ఒకవేళ రేపొద్దున ఫ్యూచర్‌లో మేమేదైనా తప్పు చేసినా మమ్మల్ని మా తల తీసేయొచ్చని చెప్తున్నాడాయన. సాయి రూపు. సో, ఇవన్నీ కన్సిడర్ చేసి అభిమానులు గూడా వీలైనంత వరకు సపోర్ట్ చేయండి ఇలాంటోళ్ళకి. ఎందుకంటే చాలామంది అవసరాల్లో ఉన్న వాళ్ళకి కొంత ఉపయోగపడతారు గదా! నిజంగా రేపొద్దున ఏదైనా స్కామ్ ఇలా మీరు భయపడినట్టుగా ఏదైనా జరిగినా గూడా, ఎన్టీఆర్ ఏం తక్కువ స్థాయి వ్యక్తి కాదు. అంత తొందరగా హీరోని తీసుకెళ్ళి అక్కడ ఏం చేసేయరు. మీరేదో ఊహించుకుంటున్నారు గానీ, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఏ హీరోది ఉండదు గాబట్టి, ఏ హీరోకి రిస్క్ ఉండదు. కానీ వీళ్ళేదైనా చేసినా, ఏదైనా జరిగినా గూడా, అక్కడ ఎన్‌జీఓ రిజిస్టర్డ్ అండ్ ఎన్‌జీఓ నుంచి జరుగుతుంది గాబట్టి, ఏదైనా సరే ప్రతిది ఆడిటింగ్ ఉంటది. ఒక లెక్కాపత్రం ప్రతి దానికి ఉంటది గాబట్టి, ఎక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాడు అంతే. అంతకు మించి అక్కడ ఏం లేదు. అనేది నేననుకుంటున్నా ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇప్పుడు నేనింత మాట్లాడుతున్నా. ఇదే 'రా ఎన్టీఆర్' మీద నాకని గూడా ఉంటది. ఎందుకంటే అతను ఏం జేస్తున్నాడు? ఏంటి? ప్రతిది మానిటర్ జేస్తా నేను గూడా. ఎందుకంటే అన్నంత ఇదిగా చేయగలిగి, అన్నంత ఇదిగా చేస్తున్నాడంటే శభాష్ అనే అంటా నేను. ఎందుకంటే ఒక అభిమాని ఇలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్‌గా మిగులుతాడు. లేదు రేపొద్దున అతను ఏమన్నా చేయడానికి యాక్చువల్లీ స్కోప్ లేదు. చేయడానికి వేరే ఏదైనా క్రైమ్ చేయడానికైతే స్కోప్ లేదు. ఎందుకంటే ఇదంతా ఒక అవగాహన నాకుంది గాబట్టి, అతనికి ఎక్కడా గూడా ఆ స్కోప్ లేదు. సో, నేను సపోర్ట్ జేస్తున్నా అందుకని. సో, ఫ్యాన్స్ అందరూ గూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ గూడా ఇలాంటి వాళ్ళకి కొంచెం చూసుకోండి. ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత హీరోతో పాటు హీరో చుట్టూ ఉండే ఫ్యాన్స్ మెయిన్ టీమ్‌కి, పీఆర్ టీమ్‌కి కూడా ఉంటది. సో, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ఇష్యూని తొందరగా క్లోజ్ చేసి సార్ట్ ఔట్ చేసేస్తే బావుంటది. ఎందుకంటే దీన్ని తెగేదాకా లాక్కోకుండా. ఎందుకంటే పబ్లిక్‌లో బ్లేమ్ అయిపోతున్నాడు. ఒక 'ఎన్టీఆర్' స్థాయి హీరో పబ్లిక్‌లో డివైడ్ అయిపోయి ఫ్యాన్స్‌లో డివిజన్ వచ్చేసి, ఫ్యాన్స్‌లో కూడా 2, 3 వర్గాలుగా చీలిపోయి, పబ్లిక్‌లో తేలికైపోయి, పబ్లిక్‌లో ఇలాంటి విషయాల్లో అనడం అనేది కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ సినారియో మొత్తం విన్న తర్వాత, చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే మాత్రం హైప్ బటన్ ప్రెస్ చేయండి. థాంక్ యూ. జై హింద్.